నిన్న ఓదెల మండలంలో జూనియర్ సివిల్ కోర్టు అనేటువంటిది మంజూరు అయింది అని ఒక హైకోర్టు న్యాయవాది పొలాస శంకర్ అని ఒక వీడియోను వివిధ గ్రూపుల్లో కూడా షేర్ చేయడాన్ని, ఓదెలకు కోర్టు మంజూరు చేయించడంలో నేనే చాలా కష్టపడ్డా, నా వల్లనే కోర్టు వచ్చింది అని చెప్పేదాన్ని ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పొలాస శంకర్ గారు, మీరు న్యాయవాద వృత్తిలో ఉన్నారు కనుక న్యాయాన్ని మాట్లాడండి, అన్యాయంగా మాట్లాడకండి. ఓదెలకు ఈ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఈ కోర్టు రావడానికి మీరు పడ్డ కష్టం ఎంత, మీరు చేసిన పని ఏంటి? ఈ కోర్టు విషయంలో గత 2 సంవత్సరాలుగా కష్టపడుతున్నటువంటి వ్యక్తులందరినీ కూడా మీరు తుంగలో దొక్కేసి ఇవాళ సెక్రటేరియట్ ముందు ఏదో ఒక వీడియో తీసి నేనే ఇక్కడ హైదరాబాద్ నుంచి ఓదెలకు కోర్టును పట్టుకొని వస్తానా, మోసుకొని వస్తానా అనే విధంగా మీరు బిల్డప్ ఇవ్వడం ఎంతమాత్రం సమంజసం కాదు. ఇక్కడ ఈ ఓదెల మండల కేంద్రం చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కేసులు, సుల్తానాబాద్ కోర్టు మీద ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మా సమీప గ్రామం అయినటువంటి ఇందుర్తి నుంచి ఉన్నటువంటి హైకోర్టు అడ్వకేట్ మన అంబాల రాజు గారు ఈ విషయంలో కూడా తీవ్రంగా కష్టపడ్డారు. 2 సంవత్సరాల నుంచి వారు అందరి అధికారుల దగ్గర, నాయకుల దగ్గర, మంత్రుల దగ్గరికి రిప్రజెంటేషన్లు ఇచ్చుకుంటూ ఓదెలో ఒక కోర్టు కావాలి అని చెప్పేసి కష్టపడినటువంటి ఆ వ్యవస్థనంతా కూడా మీరు డబ్బుతో, అంటే ఒక అధికారంతో మీరు వారందరినీ కూడా తుంగలో దొక్కి ఇవాళ మేమే చేసినామని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం కాదు. ఇంకా అదేవిధంగా ఈ కోర్టు శాంక్షన్ కావడంలో అంబాల రాజు గారితో పాటు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా సెక్రటరీ గారు పులి దేవేందర్ రెడ్డి గారు, నాగేశ్వరరావు గారు, పెద్దకుమరి నుంచి మూల శ్రీధర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ప్రతి క్షణం ఈ కోర్టు మంజూరు కోసం కష్టపడేటువంటి వ్యక్తులు. మీరు వాళ్ళ పేరును ప్రస్తావించకుండా నేనే తీసుకొచ్చిన జీవోను అనే రకంగా మీరు వివిధ గ్రూపుల లోపల వీడియోను షేర్ చేయడం ఇది సమంజసం కాదు. మీరు న్యాయవాద వృత్తిలో ఉన్నారు కనుక అన్యాయంగా మాట్లాడకండి. కోర్టు విషయంలో మీరు శాంక్షన్ కోసం మీరు ఎవరి దగ్గరికి పోయింది ఈ పత్రికాముఖంగా మీరు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టండి. మీరు ఎవరెవరి దగ్గరికి పోయినో వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు చూపండి. నేను అక్కడికి పోయినా ఇక్కడికి పోయినా నోట్తో చెప్పడం కాదు, అక్కడ కష్టపడ్డ వ్యక్తులు అనేవాళ్ళు మాకు క్లియర్గా తెలుసు. మీరు ఈ విషయంలో చేసింది జస్ట్ మహా అయితే 5 పైసల మంది మీరు పనిచేయచ్చు. దానికి కోర్టు నేనే పట్టుకొచ్చిన అని బిల్డప్ ఇవ్వడం మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఈ కోర్టు మంజూరు విషయంలో కూడా విజయ రంగారావు కూడా తీవ్రమైనటువంటి కృషి చేసింది. అదేవిధంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 14/3/2024 రోజున ఇది వచ్చింది. ఏది ఈ జీవో నంబర్ 14వ తారీఖు నాడే వచ్చింది మన ఓదెల లోపల ఈ కోర్టు మంజూరు అవుతున్నది అని. మరి ఎన్ని రోజులుగా మీరు ఆగి ఇవాళ నేను తీసుకొచ్చిన అని చెప్పడంలో దాని అర్థమైంది. 14వ తారీఖు నాడు వీళ్ళు చెప్పలేకపోయినరా? ఎందుకు ఆగిండ్రు? మీ లోపల అత్యుత్సాహం, మీ అత్యుత్సాహమే ఇవాళ కోర్టును కూడా మళ్ళీ తప్పుదారి పట్టించే అవకాశం ఉన్నది. ఇటువంటి పనులు చేయడం న్యాయవాద వృత్తిలో మీకు మంచిది కాదు. ఎలక్షన్ కోడ్ మొన్నటి ఎంపీ ఎలక్షన్స్ కోడ్తో ఆ జీవోను అట్లా ఆపడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు తెలుసో తెలియదో మీరు న్యాయవాదులు మీరే తెలుసుకోండి. 14వ తారీఖు నాడు వచ్చినటువంటి జీవోని ఇవాళ అంబాల రాజు గారు కానీ, లేకుంటే శ్రీధర్ రెడ్డి గారు కానీ, లేకపోతే నాగేశ్వరరావు గారు కానీ వీళ్ళు ఎందుకు రిలీజ్ చేయలేదు? ఇవాళ మీకే బాగా తెలివి ఉన్నదా? మీ అత్యుత్సాహం, మీ అతిక తెలివి వల్ల రేపు కోర్టు ఓదెల లోపల శాంక్షన్ అయ్యేది కూడా ఒకవేళ బంద్ అయితే మాత్రం పూర్తి బాధ్యత మీరే తీసుకోవాల్సి ఉంటుందని ఈ సభాముఖంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం.